నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణపతియై నమః. బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కుజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురువుగారు, కర్కాటక రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఫిబ్రవరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే క్యాన్సర్ అంటారు. అంటే మన తెలుగులో అతిథిలో చెప్పుకుంటే పీత అని అంటారు, ఎండ్రకాయ లేదంటే. ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క విధానం ఏ రకంగా ఉంది ఈ యొక్క నెలలో అంటే, గురువు ఉన్న స్థానాన్ని మేషరాశిలో ఉన్నాడు, అలాగే కన్యరాశిలో చంద్ర కేతువులు ఉన్నారు. ఈ గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి మంచిది కాదు. చంద్ర కేతువులు అంటే గ్రహణం పట్టినప్పుడు చంద్రకేతువులు రాహు మింగేడు, కేతువు మింగేడు చంద్రుణ్ణి లేకపోతే సూర్యుని అని అనుకుంటాం. అలాంటి విధానంలో ఇక్కడ చంద్రకేతువులు కలయిక శుభదాయకమని చెప్పకూడదు. అందులోని ఈ యొక్క కర్కాటక రాశికి ఏ స్థానంలో ఉన్నారు? వీళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఉండడం అనేది శుభదాయకమైన ఫలితాలు ఎవ్వరూ చెప్పలేరు. అలాగే ఈ కర్కాటక రాశికి షష్టమ స్థానమైన ధనస్సు రాశి యందు బుధ శుక్ర కుజులు ధనస్సు రాశి యందు సంచారం జరుగుతుంది. అలాగే మకర రాశి యందు రవి, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు సంచార విధానంలో బుధుడు ఉన్న స్థానానికి ఈ యొక్క విధానం ఎలాగంటే సవ్య కాలసర్పదోషం అనేది కాలసర్పదోష విధానం చూపించబడుతుంది కర్కాటక రాశి వారికి. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నదో శుభదాయకమైన ఫలితాల కన్నా మిశ్రమ ఫలితాలు పొందడానికే ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల యందు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన మాటలు రావు, దుడుకు స్వభావమైన మాటలు వస్తాయి. మమ్మల్ని మించిన వారు లేరు, మాకు అన్నీ తెలుసు, మీరు చెప్పేదంతా మేము ఇని ఆచరించాలి అంటే మా వల్ల కాదు, మేమేదో చేస్తున్నాం, మేమేదో పడుతున్నాం, మా పాటలు మేము పడతాం, మీరు చెప్పనవసరం లేదు. ఇటువంటి స్వభావపూరితమైన మాటలు వస్తుంటాయి ఈ నెల యందు. ఇటువంటి మాటలు వస్తే ఎదుటివారి దృష్టిలో ఏమైపోతారు? అనుకూలంగా నష్టదాయకమైన ఫలితానికి గురైపోతారు. ఈడెవడు రా చెప్తుంటే ఇంట్లేదు, మూర్ఖుడు, ఇంక మనం ఎందుకు చెప్పడం అని చెప్పినప్పుడు కూడా చెప్పడం, పక్కకు తప్పుకుంటాడు. ఆ పక్కకు తప్పుకున్నందు వల్ల ఏమైంది? సఖ్యతాభావం చెడిపోతుంది. ఈ సఖ్యతాభావం ఎప్పుడైతే చెడిపోయిందో కావాలని కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కష్టాన్ని. అటువంటి ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఉత్పన్నమవుతుంది. సరే అంటే నెల 28 రోజులు ఇదే పరిస్థితి కాదు. ఇక్కడ ధృతి యోగం అనే యోగం ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ధృతికి సంబంధమైన బాంధవ్యాలు ఉన్నాయి. ఈ యోగం వల్ల శుభదాయకమైన ఫలితాలు అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ధృతి యోగం అనేది అంటే ప్రథమంగా 1వ తారీఖు నాడు వచ్చిన వారం గురువారం కర్కాటక రాశికి. 2వ వారం వచ్చింది 2వ తారీఖు నాడు వచ్చింది శుక్రవారం. ఆ ప్రథమ శుక్రవారం నాడు కొన్ని రెమెడీలు చేసుకోవాలి. ఆ రెమెడీ ఏం చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి శుభదాయకమైన ఫలితములు వస్తుంది అంటే, దుర్గా
కనకదుర్గ ఆలయంలోకి ఆరావళి అనే కుంకుమను తీసుకుని వెళ్ళి ఎర్రని పువ్వులు, వీలైతే తామర పువ్వులు, వీలైతే లేకపోతే గులాబీలు తీసుకుని వెళ్ళి ఆరావళి అనే కుంకుమతోటి దుర్గామాతకి ఉదయకాలాన్నే అష్టోత్తర పూజ చేయించాలి. కుంకుమార్చన అన్నా పర్వాలేదు. చేసిన తర్వాత చక్ర పొంగల నివేదన చేయాలి. చక్ర పొంగల నివేదన చేసి ఆ చక్ర పొంగలని అక్కడ ఉన్న భక్తులందరికీ కొంచెం వితరణ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయకూడదు. గుడిలో కూర్చొని కాసేపు లలితా సహస్రనామ పారాయణ చదవద్ది, వినండి. మన సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. లలితా సహస్రనామ పారాయణ వినండి. విన్న తర్వాత ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత వచ్చి ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత శుక్రవారం నాడు మధ్యాహ్నం శాకాహార భోజనాన్నే చేయాలి వీళ్ళు. సంధ్యా సమయంలోని రావి చెట్టు కింద, అంటే చంద్రోదయం జరిగిన తర్వాత రావి చెట్టు కింద ఒక ప్రమిదలోని కొద్దిగా నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులు వేసి అక్కడ వెలిగించి ఆ దీపానికి నమస్కరించి ఆ దీపం దగ్గర ఒక రావి ఆకు ఒకటి వేసి ఆ రావి ఆకులోని కొద్దిగా బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుని నమస్కరించుకుని ఆ తర్వాత ఖాళీ రిక్తహస్తములు, అంటే చేతిలో మీరు పట్టుకెళ్ళింది ఏది వెనక్కి తేకూడదు. ఈ రావి చెట్టు అన్నది శివాలయంలో ఉన్న రావి చెట్టు అయితే మరీ మంచిది. కాబట్టి వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టారు శివుడికి, కొబ్బరి చెక్క ఇచ్చారు, తేకూడదు. అక్కడ ఉన్నవారికి ఎవరిని ఇచ్చేయండి, లేదా మీరు తినండి, అక్కడే కూర్చొని తినండి, ఇంటికి తేకూడదు. శివాలయం నుంచి వచ్చేటప్పుడు ఆ సాయం సంధ్య సమయంలో తేకూడదు. అలా ఇంటికి వచ్చి నిద్రపోయేది కింద చాప దిండు వేసుకుని నిద్రపోవాలి, మంచం మీద పరుండరాదు. ఇటువంటి ఆరాధన చేస్తే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతూ ఉంటాయి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటలు, అంటే అది ముందే రెమెడీ ఎందుకు చెప్పాను నేను, 1వ తారీఖు నాడు గురువారం వచ్చింది, 2వ తారీఖు నాడు శుక్రవారం వచ్చింది, ఇది శుక్రవారం నాడు చేయవలసిన పని ఈ నిబంధన. అంటే రెండో వారం మీకు లక్కీగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 2వ వారమే శుక్రవారం రావడం, 2వ తారీఖున శుక్రవారం రావడం వల్ల మిగిలిన 26 దినములు వస్తున్న ఫలితములు శుభదాయకంగా మారిపోతున్నాయి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ముందే చేస్తాం, ఎప్పుడో మంత్ ఎండింగ్లోనూ సగం రోజులు గడిచాక చేస్తే శుక్రవారం వస్తుందంటే మీరు ఇబ్బంది పడతారు. కానీ చక్కగా 2వ తారీఖు నాడే శుక్రవారం రావడం వల్ల ఈ రెమెడీని ఈ యొక్క కర్కాటక రాశి వారు అవలంబించి చేసుకుంటే మిగతా రోజులన్నీ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగంలో అనుకోని విధముగా మెలకువలు పెరుగుతాయి. సాధించాలనుకున్నది సవ్యంగా సాధిస్తారు, అంతా చక్కగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ కర్కాటక రాశి వారు ఉంటే ఈ 2వ తారీఖు నాడు చేసుకుంటే విద్య యందు ఆధిక్యతను పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యముగా చెప్పవలసిన వారు పోలీసు రంగం వారు. ఈ పోలీసు రంగం వారు ఎప్పుడైతే ఈ యొక్క 2వ తారీఖు నాడు ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తారో వారికి ప్రమోషన్స్ రావడానికి, అధికారం పెరగడానికి అనేటువంటివి సంప్రాప్తమవుతూ ఉంటాయి. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు, తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాల్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి.
నీ ఒక్కదానికి అనుమతిస్తే ఎలాగా, అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి, బుద్ధి వంకరే ఉంటుంది వాళ్ళకి. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం ఉంది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి గల కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జన్మ విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి, ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు. సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు, రాక్షస ఇది. అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్రిల్లిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు, మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా? పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కాబట్టి గదను అలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు? ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నా అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుడి మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్. కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో. అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి.
అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించడమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.